హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4G నెట్వర్క్ని 5G నెట్వర్క్గా కన్వర్ట్ చేయడం ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. అర్థమైంది కదా? 4G నెట్వర్క్ 5G నెట్వర్క్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే నేను ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్ క్రోమ్ ఓపెన్ చేయండి సార్ కదా. క్రోమ్ ఓపెన్ చేసినాక ఓపెన్ చేసినాక జూమ్ హమ్ అనేది చూసారు కదా. ఈ వెబ్సైట్ ZH అని వెబ్సైట్ అయితే క్లిక్ చేసి ఓపెన్ అయితే చేసుకోండి. అదే వెబ్సైట్ ఓపెన్ చేశారు కదా. ఓపెన్ చేసిన ఆ సైట్ అయితే ఇలా కనబడుతుంది. ఈ సైట్లో నుంచి మనం 4G నెట్వర్క్ని 5G నెట్వర్క్ కన్వర్ట్ చేసుకోవచ్చు. యాడ్స్ రిమూవ్ చేసి స్క్రోల్ చేసుకుంటూ పోతే వీడియో అయితే ఇదైతే సైట్ అయితే ఈ పరంగా కనబడుతుంది, చూసుకోవచ్చు. స్క్రోల్ చేస్తే కిందకి వెళ్ళండి. కొంచెం కిందకి వెళ్ళినాక కొంచెం కిందకి వెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పైన అయితే యాడ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి వెబ్సైట్లో. పైన చిన్నగా స్క్రోల్ చేస్తే కిందకి వచ్చేసరికి చూసుకోండి, 5G సిమ్ కార్డు 4G సిమ్ కార్డు కన్వర్ట్ అని ఒకటి ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. అది ఒకసారి క్లిక్ చేసుకోండి. ఒకసారి అది క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీడ్ మోర్ కింద చేస్తే సైట్ అయితే లాగిన్ అని అయితే అడుగుతుంది. అది మీరు లాగిన్ అంటే ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మొబైల్ నెంబరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడైతే నా నెంబర్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నా నెంబర్ అయితే ప్రజెంట్ అయితే నెంబర్ అయితే ఇచ్చాను. తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసేస్తే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేసినాక టైం పడుతుంది. ఓటీపీ రావడానికి కొంచెం టైం పడుతుంది, చూసుకోండి. కింద టైం కూడా చూపిస్తుంది కదా. ఆ టైంను బట్టి ఓటీపీ అయితే రావటం అయితే జరుగుద్ది. ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓటీపీ ఎంటర్ చేసి మీరేం చేస్తారంటే కన్ఫర్మ్ చేసేసేయండి. కన్ఫర్మ్ చేసి ప్రెజెంట్ సారీ ఫ్రెండ్, నీకు ప్రెజెంట్ అయితే ఓటీపీ రాగానే చెప్పింది. మీకు అది ఖచ్చితంగా అయితే జరుగుతుంది. కన్ఫర్మ్ చేసేస్తే అది చెప్పిన ఫాలో ది సిమ్ కార్డు యాక్టివేట్ అని ఆప్షన్లు అయితే వస్తాయి. దాన్ని మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. యాక్టివేట్ అయితే అయిపోతుంది. 4G నెట్వర్క్ని 5G నెట్వర్క్గా యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో చూడండి, ముందు చూసి కింద అయితే కామెంట్ చేయండి నాకు, ఏమి మీకు వచ్చినది అట్లా.